భారత్ మాతాకి జై. ఈ రోజున మనం భారతదేశ ప్రజలందరూ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ ఒక ప్రదర్శనగా వచ్చి ఇక్కడ మనందరం కూడా మన యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను వెలిపించుకోవడం కారణం ఏంటంటే, మన రాష్ట్రీయ వానసేన సందర్భంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న హత్యాకాండను ఖండిస్తూ మనం ఈ రోజున ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా బంగ్లాదేశీలు కానీ, మన దేశంలో ఉన్న కుహనా రాజకీయవేత్తలు కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా మేమేదో దేశానికి ఉద్ధరించామని చెప్తున్నారు. ఆ రోజున 1947లో మన స్వతంత్రం వచ్చినప్పుడు మత ప్రాతిపదికన పాకిస్తాన్ ఏర్పడింది. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇంటర్నల్గా వార్ అవుతున్నప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళకి ఆ బంగ్లాదేశ్ దేశం ఏర్పడడానికి భారతదేశం ఎంతో సపోర్ట్ చేయడం జరిగింది. ఈ రోజున వాళ్ళ యొక్క ఇంటర్నల్ సమస్యలతోటి, ఇంటర్నల్ అంతర్గత రాజకీయాలతోటి అక్కడ బంగ్లాదేశ్ సమస్య ఏర్పడి దాన్ని పూర్తిగా ఒక మతంగా, ఒక హిందూ మతం వారిపై హత్యాకాండ జరగడం జరుగుతుంది. ఆ సందర్భంలో మన భారతదేశంలో ఉన్న అంటే ఈ కుహనా శక్తులు ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఏం జరిగినా కూడా గగ్గలు పెట్టే మహానుభావులు ఈ రోజున బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హత్యాకాండపై ఒక్కరు కూడా నోరు బెదపడం లేదు. ఎటుపైన అయ్యా ఈ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు మీ యొక్క నోర్లు పడిపోయాయా? మరి ఈ లోకల్ పత్రికలు కానీ, జర్నలిజం కానీ ఎక్కడో జరుగుతా గగ్గలు పట్టాయి. ఎవరో సినిమా యాక్టర్ ఇంట్లో కుటుంబంలో ఏదైనా అయితే దాన్ని స్క్రోలింగ్గా చూపిస్తూ బ్రేక్ అని చూపిస్తుంటారు. అదే హిందువులపై బంగ్లాదేశ్లో ఇంత హత్యాకాండ జరుగుతున్నా కూడా ఒక మహానుభావుడు, ఒక పెద్ద మనిషి కూడా దీన్ని ఖండించట్లేదు. మేమందరం కూడా భారతదేశంలో ఒకప్పుడు బంగ్లాదేశ్ ఒకప్పుడు భారతదేశంలో అఖండ భారతంలో ఒక భాగమే. కాబట్టి అక్కడ భారతీయులు, ఒక హిందువులు కూడా మా భారతీయులే, మా యొక్క సంతానమే, మా యొక్క సనాతన ధర్మ ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా. కాబట్టి బంగ్లాదేశ్లో హిందువులకి ఎలాంటి సమస్య వచ్చినా కూడా భారతదేశం హిందువులుగా మీ అందరం అండగా ఉంటాం. కాబట్టి నేను ఒకటే బంగ్లాదేశ్ యొక్క ముస్లిమ్స్కి హెచ్చరించడం జరుగుతుంది. భారతీయుల యొక్క హిందువులపై ఎలాంటి అత్యాచారం జరిగినా కూడా మేము బంగ్లాదేశ్ యొక్క హిందువులకి మేము రక్షణగా ఉంటాం. ఇంకే రక్షణ కూడా మేము ప్రాణాలను తెగించైనా కూడా మేము బంగ్లాదేశ్ ఒక సమస్య భారతదేశం పిలుపునిస్తే, భారతదేశ ప్రభుత్వం పిలుపునిస్తే మీ అందరం కూడా బంగ్లాదేశ్ పోయి వాళ్ళకి రక్షణగా నిలబడటానికి మేమెంతో ముందుంటాం. కనుక ప్రియమైన ప్రజలారా, మీరందరూ కూడా ఆ బంగ్లాదేశ్లో యొక్క జరుగుతున్న హింసాకాండని ఖండించాలి. మనందరం కూడా వారికి తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.